సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాల సందర్భంగా రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాల సందర్భంగా వచ్చు భక్తులకు చిలగలపూడి సెంటర్లోని మదర్ తెరీసా సర్కిల్ వద్ద 3000 మందికి పులిహోర మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత చిలంకుర్తి అంబులు చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్, రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు, మిత్ర మండలి సభ్యులు ధూలిపాల శ్రీరామచంద్రమూర్తి, లంకిశెట్టి నీరజ, కరెడ్ల సుశీల తదితరులు పాల్గొన్నారు. మరి స్థానిక మచిలీపట్నం చిలకలపూడి సెంటర్లో శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చే యాత్రికుల భక్తులకి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి ఈ రోజున 3000 మందికి పులిహార మరి సాజా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మరి ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారికి అత్యంత ఆప్తులు, ప్రాణ స్నేహితులు మచిలీపట్నంలో చిలకలపూడిలో ఎవరన్నా ఉన్నారంటే ఆయనే చిలకకుర్తి అంబులు గారు. తర్వాత మా మావయ్య గారైన చలమలచేటి జగన్ గారు. అంబులు గారి పేరు మీద ఈ రోజున ఆయన మరణించినా కూడా మా అందరి హృదయాల్లో ఉన్నారు. అందుకే ఆయన జ్ఞాపకార్థంగా మేము ఇక్కడ ఈ యొక్క పులిహార మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టాము అంబులు గారి పేరు మీద. అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమాలకి నేను రాధారంగ మిత్రం 2 రాష్ట్రాలకు ఉండి అందరినీ నడిపిస్తూ అన్ని కులాలను కలుపుకుని నేను ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాను. మరి ఈ రోజున ఈ యొక్క పులిహార కానీ ఈ యొక్క కార్యక్రమానికి వెంట్రప్రగడ ప్రసాద్ మన రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో రాధారంగ మిత్ర మండలి తరపున ఈ రోజున ఈ కార్తీక సమారాధన సంబంధించి మచిలీపట్నం బీచ్కి వచ్చిన వాళ్ళు కానీ ఏరియా ప్రజలు కానీ ఈ రోజున పులిహారాను మజ్జిగ పంపిణీ చేస్తున్నామండి. ఈ రోజున మన రాధారంగ మిత్ర మండలి సభ్యులు అనేక మంది వేలల్లో పాల్గొన్నారు. ఇక్కడ గోపిచంద్ గారు మన తెలుగుదేశం పార్టీ మెయిన్ ఆయన గౌరవ అధ్యక్షులు గోపిచంద్ గారు, ప్లస్ వచ్చి జగన్ గారు, పెద్ద ఆయన కొంగటి మోహన్ రంగా తాలూకా జగన్ గారు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాం గట్టిగా సక్సెస్ చేశారండి. మా మహిళలందరూ కూడా రాధారంగ మిత్రమండలి సభ్యులు మహిళలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ముందు ప్రోగ్రామ్స్ ఇంకా బలపరిచి ప్రజల్లో తీసుకెళ్తామని, బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా గట్టిగా పనిచేస్తామని, సమాజ సేవకి రాధారంగ మిత్రమండలి ఎప్పుడు కట్టుబడి ఉంటుందని మేము తెలియజేస్తున్నామండి. ప్రజలందరూ కూడా మాకు దేవుడితో సమానం. ఈరోజు కార్తీక మాస వైభవం మచిలీపట్నంలో ఈ రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో నలుమూలలా వ్యాపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు మహిళలు, యువకులు, అనేక మంది వ్యాపారస్తులు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఇలాగా ముందు కూడా అనేక కార్యక్రమాలు వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తి రాధారంగ మిత్ర మండలి వాళ్ళు ఏర్పాటు చేయటం అభినందనీయం. ఎవరైతే కార్తీక మాసాలు నిన్న మొన్న హడావుడిగా అన్ని చోట్ల ఉండటం మూలంగా ఈ రోజున అవన్నీ అయిపోయింది హడావుడి. శేషించిన జనానికి ఏదో ఉడతా భక్తిగా కావలసినటువంటివన్నీ ఇచ్చి రాధారంగ మిత్ర మండలి సేవా కార్యక్రమం చేపట్టడం ముమ్మాటికి కూడా అభినందనీయం. రాధా రంగాలకు పేరు తెచ్చే విధంగా మన వాళ్ళంతా కూడా శాంతమూర్తులుగా ఆధ్యాత్మికలో కూడా మారాలి. ఎందుకంటే ఏనాడు మీకు తెలుసో లేదో కానీ వాళ్ళు దౌర్జన్యాలు, దోపిడీలు చేసేటువంటి వ్యక్తులు కాదు. నాకు మా జగన్మోహన్ రావుకి బాగా మిత్రుడు రంగా గారు. అదేవిధంగా పేద ప్రజలకు అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కొన్నారే తప్ప మరి దౌర్జన్యకరమైన సంఘటనలు ఎవరూ కూడా వాళ్ళు చేయలే. వాళ్ళకి మచ్చ తేకుండా ఉండాలనే నేటి రాధారంగ మిత్ర రాజకీయాలకు అతీతంగా కాపు యువసేన ఆధ్వర్యంలో ఈ నెల 24న వన సమారాధన నిర్వహిస్తూ ఉన్నట్లు సంఘ నాయకులు తెలిపారు. ఈ నెల 24వ తేదీన మచిలీపట్నంలో రాజకీయాలకు అతీతంగా కాపు యువసేన ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వన సమారాధన కరపత్రాల్ని కాపు నేతలు ఆవిష్కరించారు. మంగినపూడి బీచ్ రోడ్డులోని కొండపల్లి సోమయ్య గెస్ట్ హౌస్ లో జరిగే ఈ వన సమారాధనను విజయవంతం చేయాలని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్టే వెంకట్రావు, మాదివాడ రాము, టీడీపీ నాయకులు పిప్పల్ల కాంతారావు, గోపు సత్యనారాయణ, సాయిని శివయ్య తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అన్ని పార్టీలు కలిపి ఎక్కడున్నా సరే కాపులంతా ఒక తాటి మీద వచ్చి ఈ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని పిల్లలతో పెద్దలతో చక్కగా వచ్చి ఈ సంస్కృతి కార్యక్రమాలు మళ్ళీ అలాగే పెద్దలు బాలశౌరి గారు, మళ్ళీ కొల్లు రవీంద్ర గారు పెద్దలందరూ వచ్చి మరి సూచనలు సలహాలు ఇస్తారు. ఆ రోజున మరి ఆ కార్యక్రమానికి అందరూ కూడా ఎంతో పనులు ఉంటాయి, కానీ అందరూ కలవటం, మనం కష్ట సుఖాలు పంచుకుంటాం, ఆ పిల్లలతో అందరితో కలిసి భోజనాలు చేయటం, ఇది ఒక సాంప్రదాయంగా ఎప్పటి నుంచో చాలామంది చేస్తున్నారు.
ఈ రోజున ఒక భారీగా ఒక 20,000 మందితో ఏర్పాటు జరుగుతుంది. ఇక ఈ కాపు యువసేన అని ఒక కొంతమంది అందరూ కలిసి ఇది ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు బాధ్యతగా పాల్గొని మా అందరం కూడా రావాలి. ఎన్ని పనులు ఉన్నా సరే మేము వస్తున్నాం, మీరు అందరూ రావాలని. ఈ నెల 24వ తారీఖు చిలకలపూడి రైల్వే ట్రాక్ దాటిన తర్వాత మంగినపూడి రోడ్లో కొండపల్లి సోమయ్య ఎస్టేట్లో కాపు, బలిజ, ఒంటరి కులాలన్నీ కూడా అన్న సమారాధన, కార్తీక మాసం అన్న సమారాధన జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఉదయం 8 గంటల దగ్గర నుండే స్టార్ట్ అవుద్ది కాబట్టి అందరూ కూడా సాయంత్రం వరకు ఉండి మీ కుటుంబ సభ్యులతో అందరూ కూడా రావాలని, అలాగే ఇక్కడ మా లోకల్గా ఉన్నటువంటి కొల్లూరు రవీంద్ర గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, కొనకళ్ళ నారాయణరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వస్తారు. మీరందరూ కూడా రండి, మీ కుటుంబ సభ్యులతో మొత్తం అందరూ కూడా వచ్చి, మేము కూడా మా కుటుంబ సభ్యులతో మొత్తం అందరం కూడా వస్తున్నాం, మీరు కూడా రావాల్సిందని చెప్పేసానని మీ అందరినీ కూడా మికిలి ప్రార్థిస్తున్నాం. ఇది మచిలీపట్నంలో కాపు యువసేన తరపున ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వచ్చి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు ఆదివారం అంటే 24/11/2024 గొప్ప విజయవంతంగా చేయటం కోసం కాపు యువసేన యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. కుటుంబ సమేతంగా తప్పకుండా ఆదివారం సెలవు అవటం, అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, అన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి. పిల్లలకు ఆటల పోటీలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో అలాగే బంధుమిత్రులతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి, ఇది మన సొంత కార్యక్రమం, మన ఇంట్లో కార్యక్రమంలాగా ప్రతి వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మనం కూడా మన కాపు సోదరులకు మరి రాము గారు చెప్పినట్టు కాపులు ఎంతో అట్టడుగు స్థాయిలో ఉన్నారు, చాలామంది పేద బడుగు వర్గాల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా మనం ఏదైనా న్యాయం చేయడం కోసం కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టాలని చెప్పి కాపు యువసేన నాయకత్వాన్ని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెడిన పట్టణంలోని చిట్టూరి మాధవరావు తోటలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెడిన పట్టణంలోని చిట్టూరు మాధవరావు తోటలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకురాతి కృష్ణమోహన్ నేతృత్వంలో మహిళలు ఉసిరి చెట్టు కింద దామోదర వ్రతం నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన జరిపారు. పెడిన పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘానికి చెందిన నాయకులు నందం చిన్నబాబు, నందం నాని, చిలుకోటి గోవిందు, అనుముల పెదక పూర్ణ, కేతన శ్రీను, సత్యనారాయణ నేతృత్వంలో వహించారు. ఈడపల్లిలోని శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈడపల్లిలోని శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. జాతీయ గ్రంథాలయాల 57వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈడపల్లిలోని శాఖ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ టి పెద్దిరాజు మాట్లాడారు. గ్రంథాలయాలు మన వ్యవస్థకు సంపదని అన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు గ్రంథాలయాలే దేవాలయాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు, శతకాల పోటీలు జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని కోన వెంకటేశ్వరమ్మ, 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. కోన వెంకటేశ్వరమ్మ గారు, అట్లాగే ఈ గ్రంథాలయ సిబ్బంది వీళ్ళందరి సమక్షంలో వివిధ పాఠశాలల నుంచి చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా శతక సాహిత్య పోటీలు నిర్వహించడం జరిగింది. అట్లాగే రంగవల్లుల పోటీ కూడా నిర్వహించారు. వీళ్ళు పిల్లల్లో ఉన్నటువంటి చక్కటి సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి, అట్లాగే శతక పద్యాలు అంటే మనకి వ్యక్తిత్వ వికాస భాండాగారాలు అవన్నీ కూడా. సో అటువంటివి పిల్లల్లో చిన్నప్పటి నుంచే నెమరు వేస్తే పెద్ద అయిన తర్వాత ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని ఆపాదింపజేసుకోవడానికి చాలా దోహదపడుతూ ఉంటాయి. అటువంటి చక్కటి ప్రక్రియను ఎంచుకుని వీరు ఈరోజు ఈ స్కూల్లో పిల్లలు మరి ఆవిడ వికలాంగురాలు అయినప్పటికీ కూడా ఆవిడ ఓర్పు సహనానికి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాతల సహకారంతో అన్ని స్కూల్స్కి తిరిగి మరి ఆవిడ ఎంతో ఓర్పుగా మరి పిల్లలందరినీ కూడా ఇక్కడ చేసి నిన్న డ్రాయింగ్ పోటీలు పెట్టారు, ఇవాళ క్విజ్ పోటీలు, అలాగే రంగవల్లుల ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయం. వెంకటేశ్వరమ్మ గారిని ముఖ్యంగా మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి మరి డిపో మేనేజర్ గారు అయినటువంటి పెద్దిరాజులు గారు కూడా వచ్చారు. వారు కూడా పిల్లలు పాడే పద్యాలు చూసి తన్మయించిపోయారు. ఎందుకంటే పెద్దిరాజులు గారికి సంగీత సాహిత్యం అంటే ఎక్కువ. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు
వివిధ రకాల పోటీలు విద్యార్థులకి నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈరోజు 17వ తారీఖు ఆదివారం శతపద్యాలు, ముగ్గులు పోటీలు, సాయంత్రం క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గులు పోటీలకి మొత్తం 50 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. అలాగే శతపద్యాలు కూడా 40 మంది విద్యార్థులు హాజరయ్యారు. సాయంత్రం క్విజ్ పోటీలకు కూడా 100 లోపు పిల్లలు వస్తారని ఆశిస్తున్నాము. అలాగే రేపు వ్యాసరచన పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారందరికీ కూడా 20వ తారీఖు ఉదయం 10 గంటలకి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. కార్తీక మాసం సందర్భంగా కొజ్జులపేటలోని శ్రీ భుజంగేశ్వర స్వామి ఆలయంలో శివ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా కొజ్జులపేటలోని శ్రీ భుజంగేశ్వర స్వామి ఆలయంలో శివ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కొజ్జులపేటలోని శ్రీ భుజంగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, వివిధ రకాల హోమాలు జరుపుతున్న నేపథ్యంలో శివునికి పంచామృత అభిషేకం, పుష్పాభిషేకం అనంతరం శివ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక సమారాధన జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. श्री गुरु पौराह वैष्णवानंदनागशेखरवाणशैलमध्यमतमहाकुमेरोत्तहस्र शिखरानिवृत्तेन महानारायण भय पुष्करतयशेषालजल श्रीशैलाज पुण्याजनाधिक्षितपग हरिहरण्मयकेतमालाक्ष नववृषात्मिके वृद्धलवलेने नमने क्षुद्रासन् प्रतिक्षीरशुद्धोदकार्णमयी స్వామివారికి అమ్మవార్లకి పార్వతీ సమేత భుజంగేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 50 మంది చక్కగా విచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తర్వాత కళ్యాణాక్షతలు స్వీకరించి ఆ యొక్క భుజంగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం. అలాగే ఈరోజు విశేషంగా కార్తీక వన సమారాధన నారాయణ సేవా మహోత్సవం జరుగుతున్నది. కాబట్టి 50 మంది చక్కగా ఈ యొక్క సదావకాశాన్ని సద్వినియోగపరుచుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే మిగతా ఉండేటువంటి కార్తీక మాసం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి టీడీపీకి తీరని లోటని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి టీడీపీకి తీరని లోటని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో దివంగత మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పలువురు కూటమి నాయకులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతిపై భక్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని వారు ఆకాంక్షించారు. రామ్మూర్తి నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని వారు తెలిపారు. ఆయన పార్టీకి చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, పీపాల కాంతారావు, అజీం, మౌలాలి, మరకాడి పరబ్రహ్మం, జనసేన నాయకుడు మాదివాడ రాము, కార్పొరేటర్లు అన్నం ఆనంద్, దిండకుర్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు మాజీ శాసనసభ్యులు చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు గారు అకాల మరణం తెలుగుదేశం పార్టీకి మరి తీరని లోటు. మరి ఆయనకు అనారోగ్యంతో 72 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందటం మరి ఎంతో బాధాకరం. మరి ఆయన కుమారులు, భార్య వాళ్ళకి భగవంతుడు చల్లని మనసిచ్చి వారిని ఆదుకోవాలని, వారి మనస్థైర్యం కోల్పోకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ బందర నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయనకు మనశ్శాంతిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సోదరులు చంద్రగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు గారు నిన్న అకాల మరణం చెందడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఆయన మరణానికి చింతిస్తూ మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయుడికి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని, ఆయన లేని లోటుని తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకి అందరికీ ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నారా రామ్మూర్తి నాయుడు గారికి మరి ఇటువంటి మంచి కుటుంబం 4 ఎకరాల పొలం పనులు చేసుకుంటూ పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రుల్లో
మరి నారా చంద్రబాబు నాయుడు గారి నుండి నారా రామమూర్తి నాయుడు గారిని చదువుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి పొలం పనుల్లో సహాయం చేయడంతో పాటు కూడా తెలుగుదేశం పార్టీ నుండి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామమూర్తి నాయుడు గారు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసి ప్రజా సమస్యలు తీర్చడంతో పాటు ఎనలేని సేవలు చేశారు. ఒక కుటుంబం ఉన్న తర్వాత అంతర్గతంగా కలహాలు వివాదాలు ఏర్పడటం సహజమే. అవి మరణించే వరకు కూడా అలాగే ఉండిపోతాయి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఆరు రామమూర్తి నాయుడు గారికి వివాదాలని పొడచూపించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన గెలుపు కోసం ఆయన ఒక పావులాగా వాడుకొని ఎమ్మెల్యే సీట్ ఇస్తానని చెప్పి మోసం చేసి గల్లా అరుణకుమారికి. కార్తీక మాసం సందర్భంగా ప్రాచీన శైవక్షేత్రం చల్లపల్లి మండలం నడకుదురులోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ పృథ్వీశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం సందర్భంగా ప్రాచీన శైవక్షేత్రం చల్లపల్లి మండలం నడుకుదురులోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ పృథ్వీశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. అవనిగడ్డ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి సేవలు తరించారు. క్యూలైన్ ద్వారా పృథ్వీశ్వర స్వామి వారిని బాల త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వేలాది మంది కార్తీక వన సమరాధన చేశారు. ఉసిరి చెట్లకు పూజలు చేశారు. దేవాదాయ శాఖ ఈవో యార్లగడ్డ వాసు, ఆలయ సమగ్ర అభివృద్ధికర్త మండవ రవీంద్ర ఏర్పాట్లు పర్యవేక్షించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.